వెల్కమ్ టు పూరాలోకల్. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో చేదు వార్త. మరో వారం రోజుల్లో మెట్రో టికెట్ రేట్లు పెరగనున్నట్లు సమాచారం. 5 కాదు 10 కాదు ఏకంగా 20 నుండి 25% పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై కసరత్తు కూడా చేస్తోంది. ఈ నెల 8వ తేదీన నిర్వహించబోయే సమావేశంలో మెట్రో ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రేట్లు పెంచాలని నిర్ణయిస్తే మే 10వ తేదీ నుండే రేట్లను అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మెట్రో నష్టాల్లో నడుస్తుందని గట్టెక్కించడానికి రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి మెట్రో విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఇప్పట్లో మెట్రో ఛార్జీలను పెంచేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో మెట్రోనే ప్రభుత్వ అనుమతి లేకుండా తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెట్రో పార్కింగ్ ఛార్జీలు, టాయిలెట్స్ ఛార్జీలతో విసిగిపోతున్న ప్రయాణికులకు పెంచబోయే టికెట్ ధరలు మరింత భారంగా మారనున్నాయి. మెట్రో నష్టాలను పూరించేందుకు టికెట్ల రేట్లను పెంచడం లేదా ప్రభుత్వ ఆర్థికంగా ఆదుకోవడమే మార్గమని పలుమార్లు మెట్రో అధికారులే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఏడాది పాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై ఆర్థిక భారం ప్రారంభమైంది. అది ప్రస్తుతం 6,598 కోట్లకు చేరినట్లు తెలుస్తుంది. దీనికి తోడు మెట్రో నిర్మాణ సమయంలో తెచ్చిన అప్పులకు అధిక వడ్డీల చెల్లింపులకే ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సుమారు 267 ఎకరాల భూమిని అందించింది. ఈ భూమిని మెట్రో స్టేషన్లు, డిపోలు, పార్కింగ్ సౌకర్యాలు, టీఓడీ కోసం ఉపయోగించి ఆదాయం సమకూర్చుకోవాలి. అయితే 4-5 చోట్లనే ప్రభుత్వం ఇచ్చిన భూమిని మెట్రో డెవలప్ చేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినట్టు తెలుస్తుంది. 267 ఎకరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఆర్థిక భారం కొంతైనా తగ్గే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆస్తులను వదిలేసి టికెట్లు రేట్లు పెంచడం, జనాలను దోచుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.